ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఉదయకాలంలో ఈ యొక్క ఆదివారం 5వ నెల ఆఖరి ఆదివారముగా మనమందరము దేవుని సన్నిధానములో చేరి ఆదివారము ఆరాధనగా దేవుని సన్నిధానములో మరి ఆన్లైన్ సోషల్ మీడియా ద్వారా దేవుని మాటలు వినిపించటానికి ఆయన శ్రేష్టమైన కృప మనకు అనుగ్రహించినందుకొరకై మనమెంతైనా దేవాది దేవునికి స్తుతి చెల్లింపబద్దులమై ఉన్నాం. చిన్న ప్రార్థన చేసుకుని ఈ దిన వాక్య భాగాన్ని మనము ప్రారంభించుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవా, మీ కృపగలిగిన నామమునకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ 2021వ సంవత్సరంలో ప్రభువా, ఈ 5వ నెల ఆఖరి ఆదివారంలో మేమందరము సజీవులుగా మిమ్మలను స్తుతించుకునే భాగ్యాన్ని మా జీవితాలకు మీరు అనుగ్రహించినందుకొరకై వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, మీ కృపలో మమ్మలను ఈరోజు వరకు సజీవులుగా చేర్చిన మీ ఘనమైన కార్యమునకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, ఈ ఉదయకాలమును బట్టి, ఈ ఆరాధనను బట్టి, ఆదివారమును బట్టి మీకు వేలాది వందనాలు చెల్లించుకొనుచు ఈ దిన వాక్యము ద్వారా మీరే మమ్మలను బలపరిచి నడిపించమని మీ సన్నిధానములో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఘనత మహిమ మీరే పొందుకొనండి. ఈ వాక్య పరిచర్యలో మీరే మాతో ఉండి మీ వాక్యమును అర్థం చేసుకునే జ్ఞానమును మా అందరికీ మీరే అనుగ్రహించమని మీ సన్నిధానములో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభువా, ఘనత మహిమ మీరే పొందుకొనమని అయా ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో చేరువచ్చిన వారందరికీ, ఈ స్వరాన్ని వింటున్న లేదా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నా. ప్రభునందు ప్రియమైన వారులారా, మరి చాలా రోజుల తరువాత కొంత ఊరట కలిగించేటువంటి పరిస్థితులు, కొంత ధైర్యాన్ని కలిగించే పరిస్థితులు, మరి కేసుల ప్రభావం, ఈ కరోనా వైరస్ ప్రభావం మరి తగ్గటానికి, కరోనా వైరస్ ప్రభావము లేదా కేసులు కొంచెం తగ్గుముఖం పట్టడాన్ని బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. రానున్న రోజుల్లో ఇంకా ఈ వైరస్ తగ్గి మరి ఇంకా ప్రజలు సుభిక్షంగా సంతోషంగా ఉండటానికి దేవుడు సహాయము చేసేలాగున మన అనుదిన ప్రార్థనలో మనం చేయవలసిన వారమై ఉన్నాం. చాలా సందర్భాల్లో చాలా దగ్గరగా ఉన్నటువంటి వారిని, ఆత్మీయులను, స్నేహితులను, మిత్రులను, తోబుట్టువులను, బంధువులను పోగొట్టుకున్నాం. వాళ్ళు చనిపోయారు, వీళ్ళు చనిపోయారు, వారిని పోగొట్టుకున్నాం, వీరిని పోగొట్టుకున్నాం అనే బాధలో ఉన్న వారందరినీ దేవుడు నిండైన రీతిలో మిమ్మలను ఆదరించునుగాక. పోగొట్టుకున్నామనేటువంటి బాధ ఎంత మాత్రము బాధపడవద్దు అని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. కారణం ఏమిటి అనంటే, భూమి మీదకి మనం రావటమే దేవుని చిత్తం, దైవ చిత్తం. వెళ్ళటం అనేటువంటిది కూడా దైవ చిత్తం. ఎలా వెళ్ళారా, ఎప్పుడు వెళ్ళారా,
ఏ వయస్సులో వెళ్ళారు, ఏ సందర్భంలో వెళ్ళారు అన్నది ప్రాముఖ్యం కాదు. దేవుని విశ్వాసమును, దేవుని నిరీక్షణ మనం కలిగిన వారము కనుక ప్రభు పిలుచుకున్నారు, ప్రభు సన్నిధానానికి వారిని చేర్చుకున్నారు. వాళ్ళ కాలము పూర్తయింది. కాలములో, సమయంలో దేవుని స్వాధీనం అనే మాట మనందరికీ తెలిసినటువంటిదే. కాబట్టి అది దేవుని స్వాధీనం అనే విషయాన్ని ఈ ఉదయకాలంలో మనం గమనించాలి. దేవుని సన్నిధానంలో మనము అలాగున మన విశ్వాసాన్ని మనం కాపాడుకొనగలిగితే అది ఎంతైనా మనకి క్షేమం, ధైర్యం కలుగుతుంది. బైబిల్ గ్రంథంలో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తే మీరు ధైర్యపడతారని జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు ఎవరిని నిర్ణయించెను, ముందుగా ఆయన ఎవరిని పిలిచెను, అది వారికి మాత్రమే అనుగ్రహింపబడినటువంటిది అనే విషయాన్ని మీరు గమనించుకోగలిగితే చాలు. దేవుడు నిర్ణయించిన సమయానికి, దేవుడు పిలిచిన పిలుపుకు మరణించిన వారు లోబడి దేవుని యొద్దకు వెళ్ళారు అని నమ్మగలిగితే మీ మనస్సులు ఎంతైనా ధైర్యపడతాయి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలంలో మరి ఈ మాటల ద్వారా దేవుడు మిమ్మలను ధైర్యపరచాలి, జాగ్రత్తగా ఉండాలి. మన బాధ్యత. కారణం ఈ దేశం ఎవరిదో కాదు, మనది. నివసించేది మనం. రాజుల, అధికారుల, పెద్దల, నాయకుల వీళ్ళు ఉంటారు, మారిపోతారు, వెళ్ళిపోతారు. కానీ నీవు నేను మాత్రం సమాజంలో సమూహంగా, సమాధానంగా మనం జీవించాలి గనుక మన బాధ్యత మనదే. మన దేశ క్షేమం యొక్క బాధ్యత మనదే అనే విషయాన్ని ఈ ఉదయకాలంలో నీవు జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఈ మాటల ద్వారా మీకు ధైర్యమును కలిగించునుగాక. దేవుని వాక్యమును మనం కొన్ని నిమిషాలు ఆలోచన చేద్దాం. దేవుని వాక్యాన్ని కొన్ని నిమిషాలు విందాం. ప్రియమైన వారలారా, గడిచినటువంటి ఆదివారం ప్రపంచ ప్రార్థన దినోత్సవంగా, పెంతుకోస్తు పండుగగా, పెంతుకోస్తు దినముగా మనము చక్కనైనటువంటి సందర్భానుసారమైన, కాలానుకాలమైనటువంటి అనుగుణమైన సందేశాన్ని గడిచిన ఆదివారమున మనం విన్నాం. దేవుని చిత్తమైతే ఒకవేళ ఈ లాకౌట్ అయితే మరి దేవుని కృపలో మరి ఈ పెంతుకోస్తు యొక్క ప్రభావం గడిచిన కాలంలో మనము పునరుద్ధానం యొక్క ప్రభావమును గుర్చిన సందేశాలు 7 సందేశాలుగా 7 వారాలు మనము ధ్యానం చేసుకోవటం జరిగింది. ఒకవేళ ఈ లాక్డౌన్ కనుక ఇంకా పొడిగింపబడకూడదు అని కోరుకుంటూ ఉన్నాను. దేశక్షేమాన్ని కోరుకున్న వారు మాత్రం పొడిగింపబడాలనే కోరుకుంటారు. ప్రియమైన వారులారా, ఈ లాక్డౌన్ కనుక పొడిగింపబడి ఉంటూ ఉన్నట్లయితే ఒకవేళ మెసేజెస్ ఇలాగున మరి ఆన్లైన్ ద్వారా మీకు వినిపించాలనే పెంతుకోస్తు ప్రభావం, ద ఇంపాక్ట్ ఆఫ్ పెంటికోస్టల్ అనేటువంటి సందేశాలు మరికొన్ని మీరు వినగలరు అని ముందుగానే మీకు ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. పెంతుకోస్తు పండుగ తరువాత జరిగిన పరిణామాలు, పెంతుకోస్తు పండుగ తరువాత జరిగిన పరిస్థితులు, ఇవన్నీ ఇవి అని ఎందుకు నేను జ్ఞాపకం చేస్తానంటున్నానంటే, అసలు పరిచర్య ప్రారంభమయ్యింది పెంతుకోస్తు పండుగ తరువాతే. అసలు దేవుని పని, దేవుని సువార్త ప్రకటించటం అనేటువంటిది, లోకంలో సువార్త, రక్షణ వార్త ప్రకటించటం అనేటువంటిది పెంతుకోస్తు పండుగ తర్వాతే మరింత విస్తారంగా దేవుని పరిచర్యలో శిష్యులైనటువంటి వారు ముందుకి కొనసాగారు అనే విషయాన్ని నేను ప్రత్యేకంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాబట్టి పెంతుకోస్తు ప్రభావం అనేటువంటి సందేశాలు మీరు ఇంకా వినబోతారు అనే విషయాన్ని ధ్యానం చేస్తూ, ఈరోజు సందేశంగా ప్రియమైన వారలారా, పోయిన ఆదివారం
మనం ఎప్పటి వరకు లేదా ఎంతవరకు మనం ధ్యానం చేసుకున్నాము అని అంటే, వారందరూ 120 మంది మేడగదిలో కూడుకుంటారు. మేడగదిలో కూడుకున్నప్పుడు దేవుని పరిశుద్ధాత్మ, దేవుని అగ్ని వారందరి మీదకి వ్రాలగా వారందరూ దేవుని పరిశుద్ధాత్మతో నింపబడతారు అనేటువంటి సందేశాన్ని మనము వినటం జరిగింది. వారందరూ మరి దేవుని పరిశుద్ధాత్మతో నింపబడటం అనేటువంటిది ఆ రోజు కలిగిందేనా? దానికి ఏమైనా పుట్టుపూర్వత్రాలు, చారిత్రాత్మకమైన ఆధారాలు ఏమైనా ఉన్నాయా అని ఆలోచన చేస్తే, బైబిల్ గ్రంథంలో మనం 4 సందర్భాలుగా పెంతుకోస్తు పండుగ యొక్క ప్రభావం, దాని చారిత్రాత్మకమైన ఆధారాన్ని మనము గడిచిన వారంన ధ్యానం చేసుకున్నాం. ఒకవేళ నేను మరలా జ్ఞాపకం చేయగలిగితే, ప్రియమైన వారులారా, సీనాయి పర్వతం, కర్మేలు పర్వతం, అలాగే మనం ఇక్కడ చదువుతూ ఉన్నాం గలిలయ పర్వతం. ఈ అనుభవాలు వారందరూ ఆరోహణమైన తరువాత వారందరూ మేడగదిలో ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నారు. పరిశుద్ధాత్మ వారి మీదకి వ్రాలగా వారందరూ నింపబడ్డారు. దేవుని మేఘం అనేటువంటిది ఆయన బిడ్డలు ఉన్న చోట ఖచ్చితంగా ఉంటుందండి. దేవుని మహిమ మేఘం అనేటువంటిది ఆయన భక్తుల సమూహం ఎక్కడైతే బలము అయిన ఆత్మ కలిగిన వారుగా ఉంటారో ఆ సందర్భాలలో దేవుని యొక్క బలమైన మహిమ మేఘం అనేటువంటిది అక్కడ అనుభవము ఖచ్చితంగా కలుగుతుంది. అలాంటి అనుభవం మనము చూసుకున్నాం. సీనాయి పర్వతము మీద దేవుని మహిమ మేఘము రావటం, కర్మేలు పర్వతము మీద అగ్ని వచ్చి ఆ బలి అంతటిని దహించి వేయటం మనం చూస్తున్నాం. యెహెజ్కేలు గ్రంథములో కూడా యెహెజ్కేలు ప్రవక్త ఆ లోయలోనికి వెళ్ళినప్పుడు దేవుని అగ్ని, దేవుని జీవాత్మ, పరిశుద్ధాత్మ ఆ ఎండిన ఎముకలన్నిటి మీదకి వ్రాలగా కండరములు, నరములు, ఎముకలు ఒకదానికొకటి కూర్చబడి ఒక మహా సైన్యమైన అనుభవాన్ని మనం యెహెజ్కేలు గ్రంథంలో మనం చూస్తున్నాం. అదే పరిస్థితి పెంతుకోస్తు పండుగ నాడు 120 మంది ఒక మహా సైన్యమై జీవాత్మ కలిగిన వారుగా, దేవుని యొక్క పరిశుద్ధాత్మతో నింపబడిన వారుగా ఒక మహాసైన్యమై లోకంలో నలుమూలలందంతటా వారు సువార్త ప్రకటించడానికి బయలుదేరినటువంటి అనుభవాన్ని గడిచిన పెంతుకోస్తు పండుగ దినము నాడు మనం నేర్చుకున్నాం. ప్రియమైన వారులారా, ఈరోజు మరొక అద్భుతమైన సందేశాన్ని గనుక మీ మనస్సులలో నేను ఉంచగలిగితే, అపోస్తులుల కార్యములు 2వ అధ్యాయము 5వ వచనం నుండి మనం చదువుతూ ఉన్నాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 5వ వచనం నుండి మనం చదువుతూ ఉన్నాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం క్రైస్తవ లోకానికి చాలా బలమైనటువంటి అధ్యాయం. 2వ అధ్యాయం చాలా పునాది కలిగినటువంటి అధ్యాయం. మీరు ఏది మర్చిపోయినా ఈ 2వ అధ్యాయం మర్చిపోకూడదు. కారణం ఏమిటంటే, రక్షణ సువార్త ప్రారంభించిన అధ్యాయం అదే. రొట్టె బల్ల ఇంటింట కూడుకున్నప్పుడల్లా విరిచినటువంటి అనుభవం అక్కడే. అక్కడ నుండే నలుదిక్కులకు వీరు వెళ్ళి సువార్త ప్రకటించడం అనేటువంటిది ప్రారంభమవుతుంది. సువార్త ప్రకటించినది ప్రారంభం మొదలుకొని ఒక్కసారిగా 3000 మంది దేవుని యొక్క ఆత్మతో నింపబడి రక్షింపబడినటువంటి అనుభవాన్ని మనం చూస్తున్నాం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనుభవాన్ని, అంత మాత్రమే కాదు, కుమారుడు దేవుడు కొటి పార్శ్వమున కూర్చుండి ఉండే అనుభవాన్ని కూడా మనం ఈ 2వ అధ్యాయంలోనే చూస్తాం. అంత మాత్రమే కాదు, క్రైస్తవ లోకానికి అతి ప్రాముఖ్యమైనటువంటి మాట, ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయువాడు రక్షింపబడును అనే మాట. ఈరోజు ఎందుకు నేను ఇన్ని విషయాలు ఇంత వివరంగా జ్ఞాపకం చేస్తున్నానంటే, మనం దేవుని పిల్లలంగా మనం బ్రతుకుతున్నాము, కానీ దేవుని పరిశుద్ధాత్మతో నింపబడిన అనుభవాలు మాత్రం ఈ రోజుల్లో అస్సలు ఎవరిలోనూ లేవు. ఈ లాక్డౌన్ ప్రారంభించిన తర్వాత ఉన్న కాస్త భక్తి కూడా, ఉన్న కాస్త విశ్వాసం కూడా మరింత కొదువులోనికి, మరింత కొరతలోనికి దిగజారిపోయిన పరిస్థితులే ఏర్పడ్డాయి. తోటి విశ్వాసులు ఏమవుతున్నారా? తోటి భక్తి కలిగిన వారు భక్తిలో ఉన్నారా లేదా? ప్రార్థన చేసుకుంటున్నారా లేదా?
పాస్టర్ గారు ఎలా ఉన్నారో, ఆయనకి ఏం అవసరం ఉన్నదో, ఇవన్నీ కూడా ఈ కరోనాలో కొట్టుకుపోయాయి కదండి. మంచి పోయింది, మర్యాద పోయింది, మానవత్వం పోయింది, మనుగడ పోయింది. ఏమండి, మానవ పద్ధతులు పోయాయి, మర్యాదలు పోయాయి, ప్రేమలు పోయాయి, ఆత్మీయతలు పోయాయి, పలకరింపులు పోయాయి. ఎంత భయంకరమైన పరిస్థితి కలిగిందంటే తోటి మనిషిని చూసి భయపడే పరిస్థితులు వచ్చేసింది లోకం. మనిషిని చూసి తోటి మనిషిని భయపడేటువంటి పరిస్థితులు వచ్చేసే లోకం. ఇలాంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. దైవ సన్నిధానంలో మనము మన జీవితాలు పెంతుకోస్తూ అనుభవంలో మనం జీవించగలిగినప్పుడు, ప్రియమైన వాళ్ళరా, దేవుని పని మనం చేయగలిగినప్పుడు దేవుడు మనలను, మన కుటుంబాలను ఆయన ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చూడండి 5వ వచనము, అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 5వ వచనము నుండి చదువుతున్నాం. ఆ కాలమున ఆకాశం క్రింద నుండి ప్రతి జనములలో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురముండిరి. ఆ శబ్దము కలుగగా జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుష్యుడు తన తన స్వభాషతో వారు మాట్లాడుట విని కలవరపడిరి. అంతటా అందరూ విభ్రాంతి నొంది ఆశ్చర్యపడిరి. ఇదిగో, మాట్లాడుచున్న వీరందరూ గలిలయులు కారా? మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాట్లాడుట మనం వినుచున్నామే, ఇదేమి? 120 మంది మేడగదిలో కూర్చున్నప్పుడు మనందరికీ తెలిసినటువంటిది కేవలం పరిశుద్ధాత్మ వారి మీదకి రాలింది అనే ఒక్క మాట. ఆ మాట చాలా సింపుల్గా మనం ఆలోచన చేస్తూ ఉన్నాం, లేదా చాలా సింపుల్గా మనం తలస్తూ ఉంటాము. కానీ దాని వెనకాల ఉన్న బలమైన కార్యం 2వ అధ్యాయం ప్రారంభం కార్యాల గ్రంథం అంతటిలో, అపోస్తలుల కార్యాల గ్రంథం అంతటిలో మనము చూస్తూ ఉంటాం, ఆలోచన చేస్తూ ఉంటాం. కేవలం పరిశుద్ధాత్మతో నింపబడటం కాదండి. అక్కడ జరుగుతున్న పరిస్థితి ఏమిటంటే, ఒక మేడగది ఉంది. మేడగదిలో వాళ్ళందరూ 120 మంది మేడగదిలో ప్రార్థన చేస్తున్నారు. మహిమేఘము వారి మీదకి ఆవరించి ఉంది. గొప్ప శబ్దము వచ్చింది. ఆ ఊర్లో వాళ్ళందరూ ఆ ఇంటి చుట్టూ ఉన్నారు. ఇంటి చుట్టూ ఉన్నటువంటి మూగారు, అంటే ప్రజలందరూ కూడా ఆ ఇంటి చుట్టూ ఉన్నారు, చూస్తున్నారు ఏమవుతుందో ఆ మేడగదిలో అనేటువంటిది. వారందరూ గమనిస్తూ ఉన్నారు, వారందరూ ఆలోచన చేస్తున్నారు. అందులో భక్తి పరులైనటువంటి వారి మీదకి మాత్రం దేవుని ఆత్మ బలముగా కలిగింది. ప్రియమైన వాళ్ళ ఒక మాట, ఆ రోజు ఎందుకు అంత ప్రభావం అయ్యింది పెంతెకొస్తు పండుగ అంటే, అక్కడ దేవుని ఆత్మ దిగింది, దేవుని అగ్ని వచ్చింది, గొప్ప శబ్దం కలిగింది. దేవుని ఆత్మ దిగింది, దేవుని అగ్ని దిగింది, దేవుని గొప్ప శబ్దం అనేటువంటిది అక్కడికి రాగానే ఆ శబ్దమేమిటి, ఆ అరుపులు ఏమిటని వాళ్ళందరూ వచ్చి, భక్తి పరులైనటువంటి వారు, భక్తి గల యూదులు, యెరూషలేములో ఉన్న వాళ్ళందరూ ఆ మేడగది చుట్టూ కూడా నిలబడి చూస్తూ ఉన్నారు. ఇదేమి? చాలా మంది ఇక్కడ వేరే వేరే చోట్లలో నుండి వచ్చినటువంటి, లేదా వేరే వేరే ప్రాంతాలలో వచ్చిన వాళ్ళు ఉన్నారు 120 మంది. అక్కడ అన్య భాషలు అని మనం మొట్టమొదటిసారిగా మనం ఇక్కడే చదువుతూ ఉంటాం. భాషల్లో మాట్లాడటం, భాషల్లో ప్రార్థన చేయటం, భాషల్లో వారు దేవునిని స్తుతించటం, ఇది మనం ఇక్కడే చూస్తూ ఉంటాం. చాలామంది అనుకుంటారు భాషలో మాట్లాడటం అని అంటే దేవుడు ఆత్మతో నింపబడటం అని చాలామంది అనుకుంటూ ఉంటారు. అస్సలు అది కానే కాదు. అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి ఏమిటంటే 120 మంది కూడా వేరే వేరే ప్రాంతాల నుంచి వచ్చిన వారు, వేరే వేరే సాంప్రదాయాల నుంచి, వేరే వేరే ఊళ్ళలో నుండి వచ్చినటువంటి వారు, వారందరూ అనేకమైన భాషలు మాట్లాడగలిగిన వారు. వారికి వచ్చిన వారి సొంత భాషలలో వారు ప్రభువుని స్తుతిస్తూ ఉన్నారు. వారికి వచ్చిన వారి సొంత భాషలలో ప్రభుని స్తుతిస్తూ ఉన్నప్పుడు చూస్తున్న వారందరికీ ఏమైంది అంటే, ఒక్కొక్కరు వారి సొంత భాషలో, అదే అక్కడ మనం చూస్తూ ఉంటాం. చూడండి 8వ వచనములో, మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాట్లాడుట మనము
వినుచున్నామే. ఉదయకాలంలో ప్రియమైనటువంటి వారులారా, దేవుని యొక్క ఆలోచనలో ఈ ఉదయకాలంలో ఈ మాటలు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. చూడండి, అక్కడ ఏ ఊరి వారు ఉన్నారు? 9వ అధ్యాయంలో పార్దీయులు, మాదీయులు, ఎలామీలు, మెసొపొతేమియలు, యూదయ, కప్పదొకియ, పొంతు, ఆసియా, పృగ్రియా, పుంపులియా, ఐగుప్తు, కురేనియా, లిబియా, రోమా, కేత్రీలు, అరబీలు. ఏమండి, వీళ్ళందరూ వచ్చి వారి సొంత భాషల్లో వారు దేవునిని స్తుతిస్తూ ఉంటే అవి వినేవారికి అన్య భాషలు అని అనుకున్నారు. ప్రస్తుత లోకమేమో అదే అన్య భాషలో మాట్లాడుతుంటే దేవుని ఆత్మతో నింపబడిన వారు అని అంటుంటున్నారు. దీని గురించి మనం ఎక్కువగా మాట్లాడటం మంచిది కాదు. ఎందుకు అనంటే ఇది పరిశుద్ధాత్మ ద్వారా జరిగిన కార్యం. మన సొంత ఆలోచనలతో వివరించుకోవటానికి కానీ ఈ విధంగా నిర్ణయించడానికి కానీ ఇది సరి అయినటువంటి అది మనము మన సొంత ఆలోచనతో మనం దీనిని ఫైనల్ చేయటానికి లేదు. దేవుని ఆత్మచేత నింపబడిన వారు. అంత మాత్రమే కాదు, అలాగా కాకుండా చూడు 11వ వచనంలో చూడండి, కేత్రీలు, అరబీలు మొదలైన మనమందరము వీరు మన భాషతో దేవుని గొప్ప కార్యములను వివరించుట వినుచున్నాము. ఇది అక్కడ జరుగుతున్న కార్యం. వేరే వేరే ప్రాంతాల వాళ్ళైనా, మేడగదిలో ఉన్నటువంటి వారు, లేదా అక్కడ ఉన్న క్రేత్రీయులు, అరాబీలు, ఆ భాషలలో వారు కూడా దేవునిని స్తుతిస్తూ ఉంటే మన భాషలో వీరు దేవుని కార్యములో మనకి బోధించుచున్నారే. ఏమండి, ఎందుకు నేను ఇంత వివరంగా జ్ఞాపకం చేస్తున్నానంటే అందరూ ఒకే మనస్సుతో ఉన్నారు, అందరూ ఒకే ఆత్మలో ఉన్నారు, అందరూ ఒకే ప్రభావముతో నింపబడిన వారు, అందరూ దేవుని యొక్క ఒకే అగ్నితో నింపబడినటువంటి వారుగా ఉన్నారు. కనుక నేనంటాను, దట్స్ వర్కింగ్ వన్నెస్. ఒకే ఆత్మ అక్కడ పనిచేస్తుంది, ఒకే బలమైన శక్తి అక్కడ పనిచేస్తూ ఉంది అనే విషయాన్ని ఈ ఉదయకాలంలో నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అనగా మీరు ఇక్కడ గమనించవలసింది, లేదా ఈరోజు మనం నేర్చుకోవలసిన ఆత్మీయమైన పాఠం ఏమిటి అని అంటే, ఎవరు ఎంతమంది ఎక్కడ ఉండని, లేదా ఎక్కడ కూడుకొని, దేవుని భక్తి కలిగిన వారు ఎక్కడ ఉండని, దేవుని చిత్తాన్ని మాత్రం ఆయన అక్కడ జరిగిస్తాడు. భక్తి కలిగిన వారు ఎక్కడైతే కలిసి కూడుకుంటారో ఆ భక్తి కలిగినటువంటి వారు కూడి ఉన్న చోట దేవుని యొక్క వన్నెస్, దేవుని యొక్క ఒకే ఆత్మ, దేవుని యొక్క ఒకే సన్నిధి, దేవుని యొక్క ఒకే పరిస్థితిని మనము చూస్తాం. దేవుని కార్యం అనేటువంటిది ఏకాంతముగా జరగటం మనం చూడగలుగుతూ ఉంటాం. ఈ మాటలు వింటున్న నా ప్రియమైన వారులారా, మిమ్మలను ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. మనం ఎక్కడ ఉన్నప్పటికీ, మనం ఏ స్థితులలో ఉన్నప్పటికీ, ఏ ప్రాంతాల్లో ఉన్నప్పటికీ, ఏ చోట ఉన్నప్పటికీ, మనమందరం ఒకే దేవుని ఆత్మలో గనక మనం ఉండగలిగితే ఒకే ఆత్మ కార్యాన్ని మనం చూడగలిగిన వారం అవుతాం. దేవునికి స్తోత్రం. ఎవరో విశ్వాసులైన వారు, భక్తిపరులైన వారు ఈ భూమి మీద ఎక్కడ ఉండని, వారి వారి సొంత భాషలలో దేవునిని స్తుతించని, ప్రియమైన వారులారా, అది దేవునికి నచ్చినప్పుడు దేవుని కార్యం అనేటువంటిది మన జీవితాలలో మనం జరగటం మనం చూస్తూ ఉంటాం. ఈరోజు ప్రేమతో మనవి చేస్తున్నాను ప్రియమైనటువంటి వారులారా, ఈ మాటలు మీకు బలము కలిగినటువంటిదిగా అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్న మనుషులకి ఇదే కొంత అవమానమయ్యింది, లేదా అపహాస్యమయ్యింది. చూడండి 12వ వచనంలో, అందరూ విభ్రాంతి నుండి ఎటు తోచక ఇదేమగును అని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. కొందరైతే వీరు కొత్త మద్యముతో నిండి ఉన్నారని అపహాస్యము చేసిరి. ప్రియమైన వారులారా, దేవుని ఆత్మను అర్థం చేసుకునే ఆత్మీయతలో మనం ఎదగాలి. దేవుని యొక్క ఆత్మతో నింపబడిన ఆత్మ అనుభవములో మనం జీవించాలి. దేవుని ఆత్మతో నింపబడిన ఆత్మీయ స్థితిలో మనం ఉన్నప్పుడు మనము, వినండి ఈ మాట, లోకానికి అపహాస్యముగా ఉంటాము, కానీ
దేవునికి మాత్రం మనం ఎప్పటికీ ఆయన పిల్లలమే. ఒకవేళ మనం నమ్మకంగా దేవుని యొక్క నమ్మకంలో మనం ఎదుగుతూ ఉన్నప్పుడు లోకాన్ని మనం పట్టించుకోకపోవచ్చు, లోకమే మనల్ని పట్టించుకోకపోవచ్చు. కానీ అది ఎప్పటికీ రాసి ఉంచేది లేదా ఎప్పటికీ అనుభవం ఏమిటి అంటే మనము దేవుని పిల్లలమే, మనము ఎప్పటికీ ఆయన వారమే, మనము ఎప్పటికీ ఆయన యొక్క సొంత జనమే. ఆయన కుమారుడు రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు రక్తంలో కడుగబడినటువంటి వారమే. ఒకవేళ నీవు కాదని దూరమైన ఆయన మాత్రం నిన్ను దూరం చేసుకునేవాడు కాదు. ఒకవేళ దేవుని సన్నిధానముకు దూరమైన గాని ఆయన నిన్ను దూరం చేసుకునేవాడు కాదు అనే విషయాన్ని ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియమైన వారులారా, ఈరోజు ఈ మాటలో నేను జ్ఞాపకం చేసేది ఏమిటి? ఆత్మీయమైన అనుభవాలు, ఆత్మీయమైన ఆలోచనలు ఈరోజు నీవు జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. మనము మన యొక్క ఆత్మీయ స్థితిలో మనం ఎల్లప్పుడూ దేవునిని స్తుతించే వారంగానే ఉంటాం. మన గృహాలలో మనం ఎప్పుడు మన దేవుని పిల్లలం లేదా కుటుంబంగా మనం అందరం ఉన్నప్పుడు మనమందరము కూడా ప్రియమైన వారులరా ఒకే ఆత్మతో మన ఇంటిలో మనం పని చేయగలిగిన వారమై, మన ఇంట్లో ఉన్న వారందరం ఒకే దేవుని ఆత్మతో నింపబడినప్పుడు ఖచ్చితంగా దేవుని కార్యాలు దేవుడు మన ద్వారా జరిగిస్తాడు. ఆయన నీ ద్వారా కార్యాలు జరిగించడానికే ఆయన నిన్ను భూమి మీద పెట్టాడు. అందుకని నేను అంటాను, గడిచిన సందేశంలో నేను ఒక మాట అన్నాను, ఇలాంటి పెంతెకోస్తు పండుగ వంటి రోజు ఒకటి మన జీవితంలో జరిగితే ఏమండి ఆయన మన ద్వారా ఎన్నో గొప్ప కార్యాలు చేస్తాడు. పెంతెకోస్తు పండుగ వంటి దినం లేదా ఆ ప్రార్థన వంటి ప్రార్థన, ఆ అనుభవము వంటి అనుభవం, అగ్ని వంటిది, ఆత్మ వంటిది, శబ్దము వంటిది, అలాంటి అనుభవం ఒకటి మన జీవితంలో జరిగిందే అనుకోండి, దేవుని గొప్ప కార్యాలు ఎన్నో ఆయన మన ద్వారా జరిగించుకునేవాడు. ఎన్నో గొప్ప కార్యాలు ఆయన మన ద్వారా ఆయన కొనసాగించుకునేవాడు. అందుకనే ఆయన నిన్ను ఏర్పాటు చేశాడు. అందుకనే ఆయన నిన్ను నేటికి సజీవులుగా ఉంచాడు. నీవు ఎంతో సంపాదించి ఏదో సమకూర్చుకొని నీ జీవితంలో నీవేవేవో నీ సుఖాన్ని నీ సంతోషాన్ని లోకానికి చూపించడానికి కాదు, దేవునిలో ఆత్మీయంగా బలపడటానికి, దేవునిలో ఆత్మీయంగా మన జీవితాలను స్థిరపరుచుకోవటానికే అనే విషయాన్ని నీవు గమనించాలని కోరుతూ ఉన్నాను. ప్రియమైన వారులారా, ఈ పెంతెకోస్తు పండుగ నాడు వారందరూ వారి సొంత భాషల్లో వారు మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుని కార్యాన్ని మనం అక్కడ చూస్తున్నాం. మీలో ఎవరైనా ఇదే అనుభవం ఒకటి బైబిల్ గ్రంథంలో జరిగింది ఎక్కడైనా చెప్పగలరా? అందరూ ఒకటే భాష అనుకుంటారు, అందరూ ఒకటే పని చేస్తూ ఉంటారు, అందరూ ఒకటే అవుదామని అనుకుంటారు, కానీ దేవుడు అక్కడ తారుమారు చేసినటువంటిది కారణం గుర్తొచ్చిందా? ఈరోజు సందేశంలో నేను జ్ఞాపకం చేసేది ఏంటి? ది పవర్ ఆఫ్ బాబేల్ లేదా ది టవర్ ఆఫ్ బాబేల్. బాబేలు గోపురమును ఆదికాండము 11వ అధ్యాయాన్ని గనక మనం చదువుతూ ఉన్నప్పుడు అక్కడ ది టవర్ ఆఫ్ బాబేల్ అనేటువంటిది మనకి కనబడుతూ ఉంటుంది. బాబేలు గోపురాన్ని నిర్మించాలి అనేటువంటి మనుషులు అక్కడ కొంతమంది ప్రయత్నం చేస్తున్న సందర్భాన్ని మనం అక్కడ చూస్తాం. ఆదికాండము 11వ అధ్యాయం. నోవాహు జలప్రళయమైన తరువాత వాడలో ఉన్నటువంటి 8 మంది ద్వారా దేవుడు మరలా ఈ భూమిని పరిపూర్ణంగా, ఈ భూమిని ప్రత్యేకముగా ఆయన చూడాలని తలంచినప్పుడు భూమి మీద పాపముతో దేవుని మాటను వినకుండా 120 సంవత్సరాలు నోవాహు బ్రతికిన కాలంలో ఆయన సువార్త చేస్తూ అనేక మందిని రక్షించాలని దేవుడు పెట్టిన ప్రణాళికలో నోవాహు ఒక్కటే
దేవునికి లోబడినటువంటి కుటుంబముగా ఉన్నది. కానీ అందుకనే దేవుడు నోవాహును తీసుకుని వెళ్ళి ఓడలో పెట్టాడు. మిగతా పాపముతో ఉన్న మనుషులందరినీ ఆయన ప్రచండమైనటువంటి జలాలను, వర్షమును కురిపించి ఆయన భూమిని తుడిచిపెట్టేశాడు. ఆ విధమైన తరువాత వీళ్ళందరూ, నోవాహు తర్వాత వీళ్ళందరూ, ఆదికాండం 11వ అధ్యాయం మీరు చదివితే అక్కడ మీకు కనబడుతున్న ఒక బలమైన విషయం ఏమిటి అని అంటే, ప్రియమైన వాళ్ళారా, గమనించండి. రండి మనం ఒక గోపురాన్ని కట్టుకుందాం. మనమందరం గోపురాన్ని కట్టుకొని ఆకాశమునకు ఎక్కిపోదాం, దేవునిని కలుసుకుందామని లిటరల్గా వాళ్ళు మెట్లెక్కి ఆకాశమును కట్టుకుందాం అనుకున్నారు. ఆకాశములో ఉన్న సింహాసనసీనుడైన దేవుని యొద్దకు వారు చేరుకోవాలనుకున్నారు. ఎంత భయంకరమైన ఆలోచన! ప్రభు అంటాడు, పరలోకము ఎక్కడుంది? మీ మధ్యనే ఉంది. పరలోకం ఎక్కడ ఉంది? మీ మధ్యనే ఉంది. పరలోకం ఎక్కడ ఉన్నది? ప్రియమైన వారులారా, భూమి మీద ఉండి విస్తరించి ఫలించి అభివృద్ధి చెందండి అని దేవుడు చెప్పినప్పుడు వీళ్ళు ఏం చేశారండి? బాబేలు గోపురాన్ని కట్టుకుని ఎక్కడికి వెళదామని, దేవుని దగ్గరికి, ఆకాశాన్ని అంటుకుందాము, దేవుని దగ్గరికి వెళ్ళిపోదాము. ప్రభు అక్కడ తారుమారు చేశారు. వారి భాషలన్నీ కూడా అక్కడ తారుమారయ్యాయి. వారి పరిస్థితులన్నీ కూడా అక్కడ తారుమారైన స్థితిని మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన వారులారా, అందుకనే ఈరోజు సందేశంలో ది టవర్ ఆఫ్ బాబెల్ అండ్ ది పవర్ ఆఫ్ పెంటికోస్టల్. బాబేలు గోపురము దేవునిని చేరుకోవాలనుకున్నారు, కానీ అది దేవునిని చేరుకోవటానికి అది సరైన మార్గము కాదు అని దేవుడు నూతన నిబంధనలో దేవునిని చేరుకోవటానికి దేవుడు ఏర్పాటు చేసిన కార్యక్రమం ఒక సమూహం, ఒక సంఘం. 120 మంది ఒక సంఘముగా వారందరూ కూడుకొని దేవునిని వారు చేరుకోలేదు, కానీ దేవుని వారి మధ్యకు, మరి ఆయన ప్రసన్నతను వారి మధ్యకు పంపించారు. ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను, గోపురంలో కూడా వారందరూ కలిసి పని చేయాలనుకున్నారు, పని చేశారు. అయితే పెంతెకొస్తు పండుగ నాడు అందరూ కలిసి ప్రార్థన చేయాలనుకున్నారు, ప్రార్థన చేశారు. దేవుని మహిమను వారు సంపాదించుకున్నారు. ఇక్కడ పని చేశారు, అనుకున్నారు, కానీ అనుకున్న దానికి వారు చేరుకోలేకపోయారు. ఈ రెండు సందర్భాలు మనం వింటూ ఉన్నప్పుడు మనకేం ఆలోచన కలుగుతుంది? ప్రియమైనటువంటి వారులారా, దేవుని చిత్తమేదో, దైవ సంకల్పమేదో, దైవ ఉద్దేశమేదో అదే భూమి మీద నెరవేర్చబడుతుంది. అదే భూమి మీద నెరవేర్చబడుతుంది. అదే భూమి మీద ఆయన కార్యాన్ని జరిగించుకునేవాడుగా ఉన్నాడు. ఈ మాటలు వింటున్న నా ప్రియమైన వారులారా, ది టవర్ ఆఫ్ బాబెల్ దేవుని చేరుకోవాలనుకుని వారు చేరుకోలేకపోయినా, ది పవర్ ఆఫ్ పెంటెకోస్టల్ దేవుడు చెప్పిన మాటను విన్నారు, దేవునినే వారి మధ్య మరి అనుభవించగలిగిన అనుభవాన్ని చేరుకోగలిగారు. ప్రియమైన వారులారా, ఇదే అనుభవం మరొక్కసారి మనం అందరం చూడగలిగిన సందర్భం ఇంకొకటి ఉంది. ఏమిటి అనంటే, చూడండి 8వ వచనంలో, మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాట్లాడుట మనము వినుచున్నామే, ఇదేమీ అని వారు అనుకుంటూ ఉన్నారు. ప్రియమైన వారులారా, ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్న ఈ మాటలు మీరు జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే, ఆయన బలమైనటువంటి కార్యం, ఆయన బలమైనటువంటి అద్భుతం మన జీవితాలలో మనము కూడా నెరవేర్చుకోగలిగాం. ఇలాంటి అనుభవం బైబిల్ గ్రంథంలో ఇంకొకటి ఏమిటి అని అంటే తారుమారవ్వలేదు, కానీ ఒక్కటే సమయంలో, ఒకే సందర్భంలో, ఒకే రీతిగా ఆయన కార్యాన్ని జరిగించింది. ఇక్కడ వ్రాస్తూ ఉన్నటువంటి మాట, మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాట్లాడుట మనము వినుచున్నామే, ఇదేమీ. ఈ పదం ఎప్పుడైనా గమనించారా? ఇదేమీ అనే పదం.
ఇదేమి అనే పదమును మనం ఒకసారి గమనించగలిగితే అక్కడ వ్రాయబడిన మాట ఏమిటో తెలుసా? అంటే అది సందర్భానుసహితమైనటువంటిది కాకపోయినా కొంత ఆత్మీయ అర్థం కొరకు మాత్రమే ఈ సందర్భాన్ని నేను మీకు చూపిస్తున్నాను. నిర్గమకాండం 16వ అధ్యాయాన్ని గనక మనం చదువుతూ ఉన్నప్పుడు నిర్గమకాండం 16వ అధ్యాయంలో ఒక సందర్భం మనకి కనపడుతుంది. ఏమిటి అనంటే, ఇశ్రాయేలీలందరూ వారు ప్రయాణమై వెళుతూ ఉన్నప్పుడు, వారందరూ ఆకలితో ఉన్నప్పుడు, మాకు ఆహారం కావాలి, మాకు ఆహారం కావాలి, మాకు తినటానికి కావాలి అని వాళ్ళందరూ కూడా మోషేని అడుగుతూ ఉన్నప్పుడు దేవుడు కురిపించినటువంటి మాట అక్కడ మనం చూస్తూ ఉన్నాం. చూడండి, నిర్గమకాండం 16వ అధ్యాయం 15వ వచనం. నిర్గమకాండం 16వ అధ్యాయము 15వ వచనం చదివితే మనం అక్కడ చదువుతూ ఉన్నాం. ఇది అక్కడ ఇశ్రాయేలీ ఐగుప్తీయులైనటువంటి వారి జీవితాలలో, క్షమించాలి, ఇశ్రాయేలీలైనటువంటి వారి జీవితాల్లో ఒక మహా అద్భుతం జరుగుతుంది. 13వ వచనంలో కాగా సాయంకాలమున పూరేడులు వచ్చి వారి పాళెమును కప్పెను. ఉదయమున మంచు వారి పాళెము చుట్టూ పడి ఉండెను. పడిన ఆ మంచు ఇరిగిపోయిన తరువాత నూగు మంచు వలె సన్నని కణములు అరణ్యపు భూమి మీద కనబడెను. ఇశ్రాయేలీలు దాన్ని చూచినప్పుడు ఇది ఏమైనది తెలియక ఇదేమీ అని ఒకరితో ఒకరు చెప్పుకుంటూ, మోషే, ఇది తినుటకు యెహోవా మనకు ఇచ్చిన ఆహారము. ఇదేమి? పెంతెకోస్తు పండుగ నాడు వారందరూ కూడా ప్రార్థన చేస్తూ ఉంటే వారందరికీ ఒకటే ఆత్మ, ఒకటే భాష, ఒకటే స్తుతి, ఒకటే అనుభవం. వారందరూ అలా ఉండగా వారు అనుకున్నారు, ఇదేమి? ఇశ్రాయేలీయుల జీవితంలో కూడా మనం అదే చూస్తున్నాం. వారందరూ ఆహారం కొరకు దేవుని యందు సణిగినప్పుడు, ప్రియమైన వారులారా, ఒక మనిషి నడవగలిగినంత దూరము మట్టికి ఆయన పూరేళ్లను, ఆహారమును ఆయన వారికి కురిపించారు. ఎంతమందికి? 6 లక్షల కాల్బలమునకు. ఒకటే ఆహారం, ఒకటే స్థలం, ఒకటే భోజనం, ఒకటే జనం, అంతా ఒకటే. ఒకటే భాష, ఒకటే సంస్కారం, ఒకటే సందర్భం, ఒకటే సందేశం. ఇదేమి? పెంతెకోస్తు పండుగ నాడు కూడా మనం ఇదే అనుభవాన్ని చూస్తున్నాం. ఇదేమి? వీళ్ళందరూ ఒకటే భాషతో దేవునిని ప్రార్థిస్తున్నారే, స్తుతిస్తున్నారే. ఇదేమి? ప్రియమైన వారులారా, నేను అంటాను, అక్కడ బాగా నాకు ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు నాకు బాగా నచ్చినటువంటి మాట 18వ వచనంలో, 17, 18 వచనంలో, ఇశ్రాయేలీలు అట్లు చేయగా కొందరు హెచ్చుగాను కొందరు తక్కువగాను కూర్చుకొనిరి. వారు ఓమేరుతో కొలిచినప్పుడు హెచ్చుగా కూర్చుకొనిన వానికి ఎక్కువ మిగులలేదు, తక్కువ కూర్చుకొనిన వానికి తక్కువ కాలేదు. వారు తమ తమ ఇంటి వారి భోజనంకు సరిగా సమకూర్చిరి. దేవునికి స్తోత్రం. ఈ మాట మీకు అర్థమైందా? ఆహారం దొరికింది కదా అని ఎక్కువగా కూర్చుకున్న వాడికి ఎక్కువైపోలేదటండి. ఇది సాలే అని తక్కువ కూర్చుకున్న వాడికి అది తక్కువ వాడికి కాలేదు. అనగా దేవుని సమాధానం, లేదా దేవుడు చూశాడు అంటే ఆయన సమానంగానే, ఏది కొదువు లేకుండా, కొరత లేకుండా. ఉదయకాలంలో ఈ మాటలు వింటున్న నా ప్రియమైన వారులారా, ప్రేమతో మనవి చేస్తున్నాను, ఇదేమి అనుకున్నారు కానీ ఇది దేవుని సమాధానం. ఇదేమి అని అనుకున్నారు కానీ ఇది గాడ్లీ ఓన్నెస్, దేవునికి ఉన్నటువంటి ఒకే ఒక సహనం, లేదంటే ఒకే ఒక ఆయన సహవాసంలో మనము చూస్తూ ఉన్నాం. ఈ మాటలు వింటున్న మిమ్మలను ప్రేమతో మనవి చేస్తున్నాను. అందుకనే ఈరోజు సందేశంలో మరో మాటగా నేను జ్ఞాపకం చేయగలిగితే, ది టవర్ ఆఫ్ బాబెల్, ది పవర్ ఆఫ్ పెంటికోస్టల్ అండ్ ది కవర్ ఆఫ్ ఆయిల్, అనగా పూరేళ్లతో నింపబడిన ప్రాంతం.
మంచు వలె వారందరికీ దేవుడు సమకూర్చి ఇచ్చారు. మేఘము వలె వారందరి మీదకి అగ్ని వలె కురిపించారు. ప్రియమైన వారులారా, దేవుని ఆత్మ వలె వాళ్ళందరి బాబేలు గోపురం దగ్గర వారి భాషలన్నిటినీ ఆయన తారుమారు చేసి ఉన్నారు. ఈరోజు ప్రియమైన వారులారా, బాబేలు గోపురం, పెంతుకోస్తు అనుభవం, ఇక మూడవదిగా పరలోక మన్నా ఆహారం. ఈరోజు నేను ఎందుకు ఈ విషయాలు ఇంత ప్రత్యేకంగా చారిత్రాత్మకంగా నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను అనంటే, బైబిల్ గ్రంథంలో ప్రతి అనుభవానికి ఆత్మీయ పురోగతి ఉన్నది. బైబిల్ గ్రంథంలో ప్రతి సందర్భానికి మన సమస్యలో పరిష్కారము ఉన్నది. బైబిల్ గ్రంథంలో ప్రతి సందర్భము మన సమస్యకు పరిష్కారం. ఈరోజు పెంతుకోస్తు పండుగ అనుభవాలు లేదా పెంతుకోస్తు ప్రభావం అనేటువంటివి మన జీవితాలలో మనము అనుభవించగలిగినటువంటి వారముగా, వేరే వేరే భాషలైన, వేరే వేరే మనస్తత్వమైన, వేరే వేరే వేషాలు అయినా దేవుని ఆత్మ మాత్రం అందరికీ సమానమే. అందరినీ ఆయన ఒకే రీతిగా చూచువాడు. ఆయన ఒక్కడే, బాప్తిస్మము ఒక్కటే, దేవుడు ఒక్కడే, బాప్తిస్మము ఒక్కటే, బల్ల ఒక్కటే, ఆత్మ ఒక్కటే. ఈరోజు ఈ మాటలు వింటున్న మిమ్మలను ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. అగ్ని వారి మీదకి వచ్చింది, జీవాత్మ వారి మీదకి వచ్చింది. ప్రియమైన వాళ్ళ శబ్దం అనేక మందిని ఈ మేడగది వైపుకి వారిని ప్రభావితం చేయగలిగింది. వీరు చేస్తున్నది ఏమిటి? దేవుని కార్యం అక్కడ ఏమి జరుగుతూ ఉంది? ఈరోజు నేను చెప్పే మాట, ఈ సందేశంలో చివరి సందర్భం, లేదంటే ఆయన చివరి సందేశం ఏమిటి అనేది నేను జ్ఞాపకం చేయగలిగితే, ప్రియమైన వారులారా, చాలా బలమైన అద్భుతాలు మన జీవితాలలో ఆయన జరిగించేవారు. మన జీవితానికి విశ్వాసం ప్రాముఖ్యం, ఆయనతో మనం ఏకమవ్వటం ప్రాముఖ్యం. చూడండి, బాబేలు గోపురాన్ని నిర్మించినప్పుడు వారికి ఒన్నెస్ అనగా ఏకత్వము అనేటువంటిది లేదు. దేవుని కలుసుకోవాలనుకున్నారు కానీ దేవుని నుండి దూరం అయిపోయిన పరిస్థితులు, వారి బ్రతుకులు తారుమారైపోయిన పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం. దేవునితో ఏకత్వము కలిగి ఉండటం మనం నేర్చుకోవాలి. ఒక పాఠాన్ని ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తాం. బాబేలు గోపురాన్ని నిర్మించినప్పుడు దేవునితో వారు ఏకత్వములో లేరు. దేవుని యొద్దకు చేరుకోవాలని అనుకున్నారు కానీ దేవునితో వారు ఏకత్వాన్ని సంపాదించుకోలేదు. ఇశ్రాయేలీలైనటువంటి వారు అక్కడ కూడా దేవుడు ఆహారాన్ని కురిపించినప్పుడు వారందరూ కూడా, వాడు చాలామంది, కొంత ప్రియమైనటువంటి వారులారా, అక్కడ జరిగిన పరిస్థితి ఏమిటి? మళ్ళీ ఇది ఇలాంటి ఆహారం ఎక్కడ దొరుకుతుందో, ఎప్పుడు దొరుకుతుందో అని ఎక్కువ కూర్చుకొని దాచుకున్న వాడి దగ్గర మాత్రం కుళ్ళిపోయింది ఈ మన్నా. ఈరోజు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, మన్నా అనేటువంటి సందర్భాన్ని గురించి ఆలోచన చేస్తే, ప్రియమైనటువంటి వారులారా, దైవ సన్నిధానంలో, దేవుని యొక్క బలములో, దేవుని యొక్క ఆత్మలో మనం ఎంత మాత్రము కూడా దేవునికి వేరుపడకూడదు. వీ షుడ్ ఇన్ వన్నెస్ ఇన్ గాడ్. దేవునిలో ఏకాత్మ కలిగిన వారమై, ఏకత్వముతో ఆయనను మనం కొనియాడవలసిన వారమై ఉన్నాం. దేవునితో ఏకత్వము ఉన్నప్పుడు ప్రియమైన వారులారా, 40 సంవత్సరాలు, వినండి ఈ మాట, 40 సంవత్సరాల వారి ప్రయాణం, చెప్పులు అరగలేదు, బట్టలు మాయలేదు, ఇంకా బలము సన్నగిల్లలేదు.
పెంతెకొస్తు పండుగ నాడు మనం చూస్తూ ఉన్నప్పుడు వన్నెస్, ఏకత్వము అనేటువంటిది వారి మధ్య పనిచేసింది. అగ్ని అనుభవం, ఆత్మ అనుభవం, శబ్దం అనుభవం, ఇవన్నీ వారు అనుభవించారు. మరలా వారు వేరే వేరే ప్రాంతాలకు వాళ్ళు చెదిరిపోయారు. లోకానికి ఒక రక్షణ సువార్తను ప్రకటించే ఒక మహా సైన్యమై వారు ఏకాత్మను ఏకత్వమును కలిగి ప్రియమైన వాళ్ళరా వారు ప్రయాణమై వెళ్ళారు. ఈరోజు నా సందేశాన్ని ముగించేదానికి ముందుగా మీకు చెప్పే ఒక అమూల్యమైన మాట ఏమిటి అనంటే, ఇదిగో దేవునితో నీవు ఏకత్వము కలిగి ఉండగలిగితే ఆయన ఎంత కార్యాన్ని అయినా చేయగలిగిన వాడు. దేవునితో నీవు ఏకత్వాన్ని నీవు సంపాదించుకోగలిగితే, దేవునితో నీవు ఏకాత్మలో నీవు జీవించగలిగితే నీ జీవితంలో గొప్ప అద్భుతాలు చూస్తావు. ఎందుకు ఈ మాట చెప్తున్నానో తెలుసా? పెంతెకొస్తు అనుభవంలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో, ఆ పెంతెకొస్తు అనుభవంలో ఉన్న వాళ్ళందరూ నలుమూలల సకల యూద ప్రాంతములందంతటా వారు ప్రియమైన వాళ్ళరా వెళ్ళి దేవుని యొక్క సువార్తను వారు ప్రకటించిన వారుగా ఉంటారు. ఎప్పుడు జరగని, ఎప్పుడు వినని కార్యాలు ఈ అపోస్తలుల కార్యాలలో మనం వింటాము, మనం చూస్తాము, మనము అనుభవిస్తాము. ఈరోజు ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను, దేవుని పిల్లలమైనటువంటి మన జీవితాలలో దేవునితో ఏకాత్మను కలిగి మనం జీవిద్దామా? దేవునితో ఏకాత్మలో మనము బ్రతుకుదామా? దేవునితో మనం ఏకాత్మలో మనము ఆయనలో మనం అనుభవిద్దామా? ఏకాత్మను కలిగి మనం జీవించవలసిన వారమయ్యాం. ఏకాత్మ కలిగి దేవునిలో వృద్ధి పొందవలసిన వారమై ఉన్నాం. ఏకాత్మ కలిగి దేవునిలో మనము ఫలించవలసిన వారమై ఉన్నాం. ఏకాత్మ కలిగి దేవునిలో మనం వృద్ధి పొందవలసినటువంటి వారమై ఉన్నాం. ది టవర్ ఆఫ్ బాబెల్, ది పవర్ ఆఫ్ పెంటికోస్టల్, ది కవర్ ఆఫ్ ఆయిల్స్. ప్రియమైన వాళ్ళరా, ఈరోజు ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను, ఇదేమీ అనుకున్నారు కానీ ఇది ఏకత్వం అని వారు తెలుసుకోలేకపోయారు. ఇదేమి అనుకున్నారు కానీ ఇది దేవుని కార్యమని వారు గ్రహించలేకపోయారు. ఇదేమి అనుకున్నారు కానీ దేవునికి వ్యతిరేకమైన పని మన వల్ల చేయకూడదు అని ఆ బాబేలు గోపురమును గురించినది వారు ఆలోచన చేస్తూ ఉన్నారు. ఈ మాటలు వింటున్న నా ప్రియమైన వారులారా, ప్రేమతో మనవి చేస్తూ ఉన్నారు, దేవుని సన్నిధానములో ఈ పరలోక మన్నా లేదా పరలోక అనుభవం మనం అనుభవించాలనుకున్నప్పుడు ఏముండాలండి? ఏకత్వం అనండి. ఏముండాలండి? వన్నెస్. మన ఇంటి వారందరూ ఏకత్వముగా వన్నెస్గా మనం పని చేయగలిగినప్పుడే మన జీవితాల్లో మనం ఏదైనా సాధించగలం, మన జీవితాలలో మనం ఏదైనా నెరవేర్చగలం. దేవునితో ఏకమవుదాం, దేవునితో ఐక్యం అవుదాం, దేవునితో సహవాసం అవుదాం, దేవుని మాటకు లోబడిన వారముగా జీవిద్దాం. దేవునికి అనుకూలంగా జీవించగలిగినప్పుడు ప్రియమైన వారులారా, మన కుటుంబాలలో సమస్త జయమును లేదా ఈ వైరస్ని మనం తొలగించుకునే మన ప్రార్థనలను బట్టి అవి మనం తీసివేసుకోగలము అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ పెంతెకొస్తు అనుభవంలో రెండవ సందేశంలో నీవు జ్ఞాపకం చేసుకోగలిగితే ఏ అనుభవము దేవునితో ఏకత్వం, బాబేలు గోపురము దగ్గర దేవునితో ఏకాత్మగా వారు పని చెయ్యలేరు. దేవునితో ఏకాత్మ అనుభవం అంటే మరొకటి చెప్పన, బేతేలు అనేటువంటి ప్రాంతము ప్రయాణమవుతూ యాకోబు ఒక రాయి తీసుకుని ఆ రాత్రి అక్కడ పడుకున్నప్పుడు యాకోబుకి వచ్చినటువంటి ఒక కల మనకి తెలుసు.
ఆకాశము నుండి భూమికి ఒక నిచ్చెన వేయబడి ఉంది. ఆ నిచ్చెనలో దేవదూతలు ఎక్కుచూ దిగుచూ వచ్చుచూ పోవుచూ ఉన్నటువంటి సందర్భాన్ని మనం అక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ప్రియమైన వారులారా, ఈ మాటలు వింటున్న మిమ్మలను ప్రేమతో మనవి చేస్తున్నాను. దేవునితో ఏకాత్మను కలిగి మన కుటుంబాలు జీవించాలి. మనమందరం దేవుని పిల్లలమైన అందరం ఏకముగా కలిసి ఏకాత్మగా మనం ప్రార్థన చేస్తూ ఈ దేశాన్ని మనం కాపాడుకోవాలి, ఈ దేశాన్ని మనం రక్షించుకోవాలి. ఈ దేశంలో మనము ప్రియమైన వారులారా నిలబడి దేవుని కొరకు పని చేయాలి. ఈరోజు ఈ మాటలు వింటున్న మిమ్మలను ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. ది టవర్ ఆఫ్ బాబెల్, we didn't get oneness with God. The cover of coils, అక్కడ దేవుని ఆత్మ వన్నెస్ని మనం చూస్తూ ఉన్నాము. కానీ అక్కడ కూడా కొంతమంది మనుషులు దేవునికి వ్యతిరేకంగా కుళ్ళు బుద్ధి కలిగి ఆ మనసుతో ఈ మనసుతో దాచుకుందాం ఉంచుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు కూడా లేకపోలేదు ఆ రోజుల్లో. చదవండి నిర్గమకాండం 16వ అధ్యాయం, అద్భుతమైన అనుభవం. పెంతెకోస్తులో మనం చూస్తూ ఉన్నాం, ఒకే ఆత్మ ఏకత్వాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవుని ఆత్మతో నింపబడి వారందరూ యూదయ పట్టణములందంతటా వారు చెదిరిపోయి దేవుని యొక్క సువార్తను అనేక చోట్ల వారు ప్రకటించుకుంటూ వెళ్ళుచు విశ్వసించిన వారందరికీ బాప్తిస్మలిస్తూ రక్షణ పొందిన వారందరికీ దేవునిలో వారు నడిపిస్తున్న అనుభవంలో మనం చూస్తూ ఉన్నాం. Let we stand in oneness with God. Let we have a fellowship with God. Let we win this world with oneness with God. ఒకే ఆత్మ కలిగి ఈ దేశాన్ని, ఈ ప్రపంచాన్ని, ఈ కరోనా వైరస్ని మనం జయిద్దాం. చూడండి, ఒక మాట, మీ రింగ్ టోన్స్ లేదా మీ ఫోన్లకి వచ్చే హెలో ట్యూన్ ఏదైతే ఉంటుందో ఆ హెలో ట్యూన్లో ఆమె చెప్తున్న ఇంగ్లీష్ మాట ఏమిటి అంటే, యునానిమస్లీ వి ఫైట్ దిస్ కరోనా వైరస్ అని. యునానిమస్లీ అనే మాట ఒకటి ఉంటుంది. అనగా మనమందరము కూడా ఇదిగో ఏకత్వము కలిగి లేదా మనమందరము సామూహికంగా సార్వత్రికంగా ఈ కరోనా వైరస్ని పోగొట్టుకునే ప్రయత్నాన్ని, పోరాటాన్ని మనం చేద్దాం. యునానిమస్లీ వి ఫైట్ విత్ కరోనా వైరస్ అని అంటూ ఉంటాం. నిజమే, ఏకాత్మను కలిగి మనం జీవించినప్పుడు దేన్నైనా జయించగలము. ఆమెను చెబుదా. ఏకాత్మ కలిగి మనం జీవించినప్పుడు ఏ పరిస్థితినైనా దేవుని సన్నిధానంలో మనం జయించగలం. ఏకాత్మ కలిగి ఉండినప్పుడు ఎంతటి పనినైనా మనం సాధించగలం. అటువంటి పెంతెకోస్తు వంటి ఏకాత్మ అనుభవం మన జీవితాలలో ఉండటానికి దేవుడు మనలను నడిపించి ఆయన ఏకాత్మతో, మనస్సుతో, ఏకత్వముతో దేవుడు మన కుటుంబాలలో జయమిచ్చి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృప కలిగిన దేవా, మీ కృప కలిగిన నామమునకు వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో 5వ నెల ఆఖరి ఆదివారంలో మేమందరము ఉన్నాం. ప్రభువా, ఏకాత్మను కలిగి జీవించేవారముగా, ఏకాత్మ కలిగి బ్రతికే వారముగా, ఏకత్వముతో మేము జయము సంపాదించుకునే వారముగా ఉండాలి అని పెంతెకోస్తు అనుభవ పాఠాన్ని మా జీవితాలకు మీరు నేర్పించారు. మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, మా జీవితాలలో జయకరమైన జీవితంలో మేము ఉండాలి అనంటే పెంతెకోస్తు వంటి ఏకాత్మ వంటి అనుభవం మా జీవితాలలో జరుగునట్లుగా మీరే నడిపించారు. సమస్త క్షేమమును మీరే మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ
ఇదిగో ప్రభువా, ఎందరైతే నీ మాటలు ప్రత్యేకంగా విన్నారు, పెంతెకొస్తు పండుగ దినమనాడు ప్రారంభమైన ఏకత్వము, అయా ఏకత్వము, ఏకాత్మ, ఏక ప్రార్థన, ఇదంతా మా జీవితాలలో జరుగునట్లు, నెరవేర్చబడినట్లు మీరే నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. బలపరచండి, నడిపించండి. సమస్త క్షేమమును మీరే అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ బలపరిచి దీవించండి. ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తాం. అయ్యా, ఇదిగోనైనా మీ కృపా కనికరముల చేత మీరే నింపి నడిపించమని ప్రార్థన చేస్తాం. సమస్త ఘనత మహిమ మీరే పొందుకొనమని దీవించి ఆశీర్వదించి బలపరిచి నింపి నడిపించి మీరే మహిమ పొందుకొనమని ప్రార్థన చేస్తాం. ఘనత మహిమ మీరే. ఎందరైతే ఈ మాటలు విన్నారు వారందరినీ, వారి ఆత్మీయతను, వారి కుటుంబాలలో ఏకత్వము కలిగిన వారుగా, తగిన వృద్ధిని, ఆశీర్వాదమును పొందుకునే వారిగా మీరే నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఘనత మహిమ మీరే పొందుకొనండి. బలపరచండి, నడిపించండి. సమస్త క్షేమమును మీరే మాకు అనుగ్రహించమని కోరుతాం. ప్రభువా, ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తాం. దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ, ప్రభువా, మరి ప్రాముఖ్యంగా మా దేశ క్షేమం కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరణాల సంఖ్య తగ్గటానికి, అయా బలహీనత బారిన పడిన వారు అయినా వారు కూడా తగ్గటానికి మా ప్రార్థనలు మీరు ఆలకించి మా దేశ క్షేమాన్ని విస్తరింపజేస్తూ ఉన్నందుకు, వృద్ధిపరుస్తూ ఉన్నందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. వచ్చే ఆదివారము మొదటి ఆదివారముగా మేమందరము కలిసి అయా మీ సన్నిధానములో చేరి మీ కృపలో మేము వృద్ధి పొందునట్లుగా మీరే మమ్మలను నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. సమస్త క్షేమమును విస్తరింపచేసి మీరే మహిమ పొందుకొనుమని దీవించి ఆశీర్వదించి, ప్రభువా, మరి ఇంకెవరు మరణపాత్రులు కాకుండా, వైరస్ బారిన పడకుండా ప్రతి ఒక్కరికి శక్తి సామర్థ్యములు అనుగ్రహించమని అడుగుచున్నాను. భక్తి పరులైనటువంటి వారి భక్తి, విశ్వాస, నిరీక్షణ, నమ్మకం, ప్రేమ ఇవి నాయన తొలగిపోకుండానట్లుగా మీ కార్యమును చేయమని అడుగుచున్నాను. బలపరచండి, దీవించి క్షేమమును విస్తరింపజేసి, ప్రభువా, మీ కృపలో నడిపించి మహిమ పొందుకొను. దీవించి మహిమ పొందు. ఆయన మీ చిత్తమైతే వచ్చే ఆదివారం ప్రభువా మేము కలుసుకొని మిమ్మల్ని ఆరాధించే భాగ్యములో మీరే నడిపించి మహిమ పొందుకొనమని స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ దీవించి ఆశీర్వదించు. తిరిగి ఈ వారమంతా మా పనులలో మీ సహాయము దయచేయండి. ఈ వారములో మా అవసరతలు, అక్కరలు తీర్చండి. పొదువ, కొరత ఏమీ లేకుండా మా గృహాలలో సమృద్ధిని, సంతృప్తిని అనుగ్రహించి మీరే బలపరిచి దీవించి మహిమ పొందుకొనమని స్తుతి స్తోత్రాలు చెల్లించుకొని యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు యేసు క్రీస్తు ప్రభుని కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము, సన్నిధి చేరి వచ్చిన మనకును మన కుటుంబాలకును వారమంతటికి మన పోషణకు సదా తోడయుండి పోగొట్టుకున్న కుటుంబాలకు ఆదరణతో నింపి నడిపించి పోషించి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రభువు మిమ్మలను దీవించును గాక.